వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మెరుపుల మధు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. స్టాక్ మార్కెట్లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేయడం మంచిదా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? దేంట్లో ఎక్కువ లాభాలు ఉంటాయి, దేంట్లో నష్టాలు ఉంటాయి? జనరల్‌గా ఈ టాపిక్ అనేది కొంచెం బాగా టైం తీసుకునే టాపిక్. బట్ లిటరల్‌గా మనం కొంచెం కవర్ చేద్దాము. యాహ్! స్టాక్ మార్కెట్ అనంటే కంప్లీట్‌గా ఈక్విటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అండి. మీరు స్టాక్స్‌లో కొనడం అనంటే ఒక కంపెనీలో మీరు పార్ట్ ఆఫ్ ద ఓనర్‌గా మారిపోవడము. అండ్ స్టాక్స్‌లో చాలామంది ఏంటనంటే మళ్ళీ 2 రకాలు. ఒకటి కంప్లీట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసి మర్చిపోయేవాళ్ళు 10, 15 ఇయర్స్ కోసం. ఇంకొంతమంది ఎలా ఉంటారనంటే ఎవ్రీడే దాన్ని అమ్మడం, కొనడం చేసేవాళ్ళు, స్పెక్యులేట్ చేసేవాళ్ళు ఇలా ఉంటారు. మ్యూచువల్ ఫండ్ అనేది కంప్లీట్‌లీ డిఫరెంట్ అండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అనేది స్టాక్ మార్కెట్‌కి కాంపిటీషనా కాదా అనంటే, మ్యూచువల్ ఫండ్‌లో స్టాక్ మార్కెట్ అనేది ఒక పార్ట్. మ్యూచువల్ ఫండ్ అనేది ఒక వెహికల్ అయితే, ఇందులో ఇది ఒక పార్ట్ మాత్రమే. ఎందుకంటే ఓకే. ఇందులో గోల్డ్ అనేది ఉంటుంది, రియల్ ఎస్టేట్ అనేది ఉంటుంది, తర్వాత డెట్ ప్రొడక్ట్ అనేది ఉంటుంది, ఇంటర్నేషనల్ అసెట్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్‌లో మీరు ఎన్నో రకాలుగా మ్యూచువల్ ఫండ్‌లో షార్ట్ టైమ్ కోసం మీరు 1 డే నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే ఈరోజు అమౌంట్ పెట్టి రేపు తీసుకునేడానికి కూడా మ్యూచువల్ ఫండ్ వాడొచ్చు. అలాగే ఈరోజు అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి 20 సంవత్సరాల తర్వాత విత్‌డ్రా చేయాలన్నా కూడా మ్యూచువల్ ఫండ్ వాడొచ్చు. అండ్ జనరల్లీ ఈక్విటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకి స్టాక్ మార్కెట్‌లో డైరెక్ట్ స్టాక్స్‌ని కొని వెయిట్ చేయడం మంచిదా? లేదా మ్యూచువల్ ఫండ్ రూపంలో మంచి స్కీమ్స్‌ని సెలెక్షన్ చేసుకొని వెయిట్ చేయడం మంచిదా? అనేది అందరి కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుంది. మ్యూచువల్ ఫండ్‌లో ఈక్విటీ ఫండ్స్ అనేటివి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాయి. మిగిలిన హైబ్రిడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్ అవి స్టాక్స్‌లో చేయవు. చేసిన కొంత అమౌంట్ మాత్రమే స్టాక్స్‌లో పెడతాయి. అయితే మీరు డైరెక్ట్ స్టాక్‌లో చేయడానికి, మ్యూచువల్ ఫండ్‌లో చేయడానికి పెద్ద డిఫరెన్స్ ఉంటది. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్‌లో ఒక డిసిజన్ తీసుకోవాలి. అంటే ఒక స్టాక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే, వాళ్ళేదో బ్లైండ్‌గా న్యూస్‌లో ఉన్న స్టాక్‌ని చూసి గాని, కంపెనీ యొక్క రెవెన్యూ చూసి గాని ఇన్వెస్ట్‌మెంట్ చేయరు. మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో లెట్స్ సే ఒక 40-50 ప్రాపర్ కంపెనీలు అనలైజ్ చేసి పెట్టుకుంటారు. ఆ 50 స్టాక్స్‌ని వాళ్ళు అనలైజ్ చేసి పెట్టుకోవడానికి కనీసం ఇండియాలో ఉన్న 3000 కంపెనీలు అనలైజ్ చేస్తారు వాళ్ళు. ఈ 3000లో ఐటీ సెక్టార్ ఉంటుంది, బ్యాంకింగ్ సెక్టార్ ఉంటుంది, తర్వాత ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఉంటుంది, తర్వాత ఇన్సూరెన్స్ సెక్టార్ అనేది ఉంటుంది, అలాగే మనకు ఆటోమొబైల్ సెక్టార్ అనేది ఉంటుంది, ఫార్మా సెక్టార్ అనేది ఉంటుంది. ఇలా 18 సెక్టార్స్‌లో డివైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే, ఈ అన్ని సెక్టార్‌ని మనం ట్రాక్ చేయడం ఒక పర్సన్‌తోని అవ్వదు. ఐదర్ మీరు ఏదైనా ఒక బ్రోకింగ్ ఏజెన్సీని వచ్చే కాల్స్‌ని తీసుకోవాలి. లేదా మీకు తెలిస్తే కొంతకాలం మీరు దాని మీద స్టడీ చేసి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఇది ఎవ్రీడే వర్క్ అనమాట. ఒక్కరోజు మీరు మర్చిపోవడానికి ఉండదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎంత సెన్సిటివ్ అంటే ఈవెన్ సింగిల్ న్యూస్‌తోని కూడా ఎఫెక్ట్ అవుతా ఉంటుంది. ఒక్కొక్క స్టాక్స్ ఒక్కొక్కసారి రిస్క్ విషయంలో చూస్తే ఒక్క స్టాక్‌లో వచ్చే నష్టానికి, లాభానికి, మ్యూచువల్ ఫండ్‌లో వచ్చే లాభానికి, నష్టానికి చాలా తేడా ఉంది. స్టాక్‌లో లాభమైనా సడన్‌లీ స్పైక్ వస్తుంది. నష్టమైనా సడన్‌లీ డ్రాప్ అయిపోతుంది. మ్యూచువల్ ఫండ్‌లో డివైడెడ్ ఇంటూ 100 కాబట్టి అది చాలా లెస్ వాలటైల్‌గా అనేది ఉంటుంది. రెండోది నేను చెప్పిన ఈ 18 సెక్టార్స్‌లో కనీసం 5-6 మెంబర్స్ అయినా రీసెర్చ్ అనలిస్ట్ ఉంటారు. దే ఆర్ మోర్ క్వాలిఫైడ్ దెన్ అస్. మనకంటే క్వాలిఫైడ్ ఉన్న పర్సన్ మన కోసం వర్క్ చేస్తాడు. ఏంటి ఆ సెక్టార్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ సెక్టార్ ఒక పర్సన్ చూస్తే, ఇంకో పర్సన్ బ్యాంకింగ్ సెక్టార్ అనలైజ్ చేస్తాడు. చేసి దాని నుంచి బెస్ట్ అవుట్‌కమ్ వచ్చిన స్టాక్స్‌ని రెవెన్యూ పరంగా, బిజినెస్ యొక్క ఫండమెంటల్స్ బాగుండి, మార్కెట్ మూవ్‌మెంట్‌ని చూసుకొని తను ఉన్న ఆ టోటల్ బాస్కెట్ నుంచి తను ఒక 5 స్టాక్స్‌ని పికప్ చేసుకొని వస్తాడు. బ్యాంకింగ్ సెక్టార్ నుంచి కొంత, అలాగే ఐటీ సెక్టార్ నుంచి కొంత తీసుకొని వచ్చి ఇప్పుడు ఫండ్ మేనేజర్ టీమ్ అంతా కూడా ఒక దగ్గర వాళ్ళు డిసైడ్ అయ్యి దేనికి ఎంత వెయిటేజ్ ఇద్దాం మన ఫండ్‌లో. లెట్స్ సే మనది మిడ్ క్యాప్ ఫండా, స్మాల్ క్యాప్ ఫండా, ఫ్లెక్స్ క్యాప్ ఫండా, దాన్ని బట్టి వెయిటేజ్‌లు డిసైడ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఏ సెక్టార్ నెక్స్ట్ కమింగ్ 1, 2, 3, 4, 5 ఇయర్స్ లోపల మంచి మూవ్‌మెంట్‌లోకి వెళ్ళబోతుంది. ఇక్కడేంటి కంప్లీట్ మార్కెట్‌ని అనలైజ్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్‌ని అనలైజ్ చేసేంత మ్యాన్ పవర్, కెపాసిటీ, నాలెడ్జ్, టైం అంతా కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేశారు అక్కడ. లెట్స్ సే ఇక్కడ స్టాక్స్‌లో అయితే ఆ పనంతా మనం చేయగలగాలి. అవును. ఆ పనంతా మొత్తం మనం చేయగలకపోతే డెఫినెట్‌లీ వాళ్ళతో మించి వాళ్ళకు మనకనేది రిటర్న్‌లో డిఫరెన్స్ అనేది వస్తది.
మొమెంటం వచ్చినప్పుడు ఒకవేళ మార్కెట్లో మంచి మొమెంటం ఉన్నప్పుడు మీరు ఎలాంటి చెత్త స్టాక్స్ తీసుకున్నా ఒక్కొక్కసారి పైకి వచ్చేస్తారు మీరు. కానీ మార్కెట్ క్రాష్ వచ్చినప్పుడు అందరికంటే ముందు డిసిజన్ మనం తీసుకోగలగాలి. ఎలా తీసుకోగలుగుతాం? లెట్స్ సే ఒక ఎక్స్ అనే కంపెనీ స్టాక్ డ్రాప్ కాబోతుంది. రెవెన్యూలో డిఫరెన్సెస్ వచ్చాయి అండ్ ఏదైనా ప్రాబ్లమెటిక్ ఉంది కంపెనీలో అని తెలిసిందనుకోండి. మనకంటే ముందు అంటే సింగిల్ పర్సన్ అయినా మనం కాల్ తీసుకోగలుగుతామా? లేదా మల్టిపుల్ పర్సన్స్ ఉన్న వీళ్ళు తొందరగా కాల్ తీసుకోగలుగుతారు. ఆబ్వియస్లీ డెఫినెట్లీ మల్టిపుల్ పర్సన్స్ ఉన్న వాళ్ళు ట్రంప్ యొక్క ట్వీట్‌ని అనలైజ్ చేసేవాళ్ళు, నరేంద్ర మోడీ యొక్క పథకాలను, స్కీమ్స్‌ని అనలైజ్ చేసేవాళ్ళు, అలాగే బ్యాంకింగ్ సెక్టర్ గ్రోత్‌ని, ఐటీ కంపెనీస్ యొక్క లాసెస్‌ని వాళ్ళు డైలీ చూస్తూనే ఉంటారు. మనం ప్రశాంతంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేస్తే మన తరపున ఒక పెద్ద సిస్టమ్ వర్క్ చేస్తుంది. స్టాక్‌లో అయితే మనం ఈ కాల్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఏ కంపెనీ యొక్క స్టాక్ దేనివల్ల ఎందుకు పెరిగిందో మనకు తెలియాలి, దేనివల్ల తగ్గిందో మనకు తెలియాలి. కొంతమంది ఏం చేస్తారంటే డౌన్ అవుతున్న స్టాక్స్ని యావరేజ్ చేస్తూనే ఉంటారు. అలా యావరేజ్ చేస్తే అది కిందికి పోతూనే ఉంటుంది. నీకు తెలియదు కదా ఎంత యావరేజ్ అవుతున్నది. ఆ తర్వాత అసలు ఆ సెక్టర్కి నిజంగా కెపాసిటీ ఉందా లేదా అని అనలైజ్ చేసుకునేంత టైం నీ దగ్గర ఉండాలి. లెట్స్ అలా మిస్టేక్స్ చేసుకుని నేర్చుకునేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. రెండోది, మీరు ఒక ప్రాపర్ ప్రొఫెషన్లో ఉన్నట్టయితే ఇలాంటి స్టాక్స్ అన్ని ట్రేడ్ చేసుకుంటా నెక్స్ట్ 20 years మనం ఏడ టైం కేటాయించగలుగుతాం. అదే మీరు మ్యూచువల్ ఫండ్లో అయితే మీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇయర్లీ వన్స్, ఓన్లీ ఇయర్లీ వన్స్. మిగతాదంతా కూడా డిస్ట్రిబ్యూటర్ చూస్తారు. ఒక ప్రాపర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉంటే మీ ఇయర్లీ వన్స్, లేదంటే మళ్ళీ మీరు అందులో కూడా డైరెక్ట్లో వెళ్తే మళ్ళీ అది కూడా డైలీ వర్కే అయిపోతుంది. ఏ ఫండ్ ఎలా తీసుకోవాలి, నా రిటైర్మెంట్ ఫండ్ ఏంటి, పిల్లల ఫండ్ ఏంటి, అండ్ ప్రజెంట్ ఉన్న ఫండ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ ఫండ్ మేనేజర్ ఎక్కడికి జంప్ అయ్యాడు, ఇవన్నీ కూడా చూడాలి మీరు. మళ్ళీ మ్యూచువల్ ఫండ్ అన్న మాత్రాన మరి మళ్ళీ అందులో బ్లైండ్గా నేను పెట్టేసి మర్చిపోతానంటే అది కూడా లాసెస్ తీసుకొని వస్తుంది. కానీ కొన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అనేది నాట్ అప్ టు ద మార్కెట్లో ఉన్న రిటర్న్ క్యాప్చర్ చేయవు, కానీ మార్కెట్లో ఉన్న నెగిటివిటీని మాత్రం క్యాప్ చేసేసి డౌన్ అయిపోతూ ఉంటాయి. అలాంటి స్టాక్స్ ఉంటాయి కొన్ని. అది మీరు వీళ్ళు ప్రాపర్గా అనలైజ్ చేయలేరు అనుకోండి, అప్పుడు దెబ్బడిపోతుంది. అందుకని చెప్పేసి మ్యూచువల్ ఫండ్లో చేసినా సరే ఒక ప్రాపర్ సర్వీస్ పాయింట్ దగ్గర మీరు చేయాలి. స్టాక్లో చేసినప్పుడు ట్రాకింగ్ ఒకటి ఇష్యూ, టైమింగ్ అనేది ఒకటి ఇష్యూ. మీరు ఎంత బాగా ట్రాక్ చేసినా కొన్ని స్టాక్స్ పోతూనే ఉంటాయి. మీరు అందులో వెయిటేజ్ ఎంత పెట్టారు అనేది ఇంపార్టెంట్. నేను ఈ ఎక్స్ అనే కంపెనీలో నేను ఎంత వెయిట్ పెట్టాలి, మీరు మ్యూచువల్ ఫండ్లో చూస్తే వాళ్ళు హయ్యర్ సైడ్ 10% వెయిట్ కంటే ఎక్కువ పెట్టారు ఒక సెక్టర్కి, 10-15% కంటే. అదే మనం ఏం చేస్తాం, ఒక 2 years నుంచి కంటిన్యూస్లీ పైకి వెళ్ళింది అనుకోండి స్టాక్, కావాలంటే మనం 30% కూడా పెడతాం అందులో. ఎందుకంటే కంటిన్యూస్లో లాభాలు చూస్తూ ఉంటే మన మైండ్ కంట్రోల్ అవ్వదు. మ్యూచువల్ ఫండ్ ఏంటంటే మీకు నా గ్రీడీనెస్ని తగ్గించేసి సింపుల్ డైవర్సిఫైడ్ చేసేస్తుంది. ఇప్పుడు మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం మనం ఒక ఫండ్ సెలెక్షన్ చేసుకోవాలి, విచ్ ఇస్ సూటబుల్ ఫండ్. మన రిటైర్మెంట్ 20 years తర్వాత అవుతుంది, 15 years తర్వాత అవుతుంది, దానికి సూటబుల్ ఫండ్. ఇక్కడ ఏంటంటే గోల్ బేస్డ్ మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ స్ట్రక్చరల్ బేసిస్లో చూసినా లాస్ట్ 15-20 yearsలో మీరు అరౌండ్ 15-16% రిటర్న్ కూడా జనరేట్ చేసింది. బట్ స్టాక్స్లో చేసిన చాలామంది ఈవెన్ ఇండెక్స్ని బీట్ చేయలేరు, పక్కకెట్టండి. ఈవెన్ సేవింగ్స్ బ్యాంక్స్ ఎఫ్డి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా బీట్ చేయలేక కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరో 100లో ఒక 20% మంది ప్రాపర్గా ఎడ్యుకేట్ అయ్యి కోర్సులలో జాయిన్ అయిపోయి కాస్త నేర్చుకొని టైం ఇస్తే వాళ్ళు కూడా మంచి రిటర్న్ జనరేట్ చేస్తారు. ఇక్కడ మీరు ఎలాంటి ఇన్వెస్టర్ అంటే ఫుల్ టైంలో అసలు ఇన్వెస్ట్మెంట్ మీదనే మీరు కూర్చునే వాళ్ళ, లేదా మీ బిజినెస్లో మీరు బిజీ ఉంటూ మీరు ఎర్న్ చేసిన దాంట్లో కొంత పాటు రిటైర్మెంట్ కోసమా లేదా మిగతా అసెట్స్ జనరేట్ చేసుకోవడానికి కోసం అనుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్ అనేది లో రిస్క్లో ఉంటుంది జనరల్లీ. అండ్ క్యాప్చరింగ్ అని మార్కెట్ను క్యాప్చర్ చేయడంలో మీరు తీసుకున్న 10 స్టాక్సే క్యాప్చర్ చేయాలని రూల్ లేదు. అదే మీరు మ్యూచువల్ ఫండ్లో 5 స్కీమ్స్ తీసుకుంటే కనీసం 200 కంపెనీలు వస్తాయి అందులోకి. ఆ 200 కంపెనీలు మీరు ఓన్గా పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేయగలుగుతారా? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఈవెన్ ఎలాంటి వాళ్ళకైనా సూటబుల్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. ఎలాంటి కన్జర్వేటివ్ ఇన్వెస్ట్ కానీ అగ్రెసివ్ ఇన్వెస్టర్ కానీ మీరు కావాలంటే ఇక్కడ అగ్రెసివ్గా మారారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు ఈ నెక్స్ట్ 3 years లోపల ఫార్మా సెక్టర్ కానీ హాస్పిటల్ రంగం కానీ అడ్వాన్స్ రిటర్న్స్ తీసుకోబోతుందని మీకు తెలిసింది. ఇక్కడైతే మీరు ఒక 10 హాస్పిటల్స్ లేదా డయాగ్నోటిక్ సెంటర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మహా అయితే. అదే మీరు ఒక సెక్టర్ ఫండ్ని తీసుకున్నారు, హెల్త్ కేర్ సెక్టర్ని కానీ తీసుకున్నారు అనుకోండి, ఆ హెల్త్ కేర్లో దాదాపు ఏ కంపెనీకి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, అంటే ఏ కంపెనీలో ప్రాఫిట్స్ బాగా వస్తాయి, ఎప్పుడు దేన్ని ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు దేన్ని ఎంట్రీ అవ్వాలి, అంత ఒక సిస్టమేటిక్ ప్రాసెస్లో నడిచిపోతుంది. ఇప్పుడు మీరు అగ్రెసివ్గా హెల్త్ కేర్ సెక్టార్లో ఉన్నప్పటికీ యువర్ వెయిటేజ్ ఆన్ ద సింగిల్ కంపెనీ ఇస్ వెరీ లో, యువర్ ఓవరాల్ క్యాపిటల్ లాస్ వచ్చే ఛాన్స్ అనేది ఇక్కడ వెరీ లో. అండ్ ఒకవేళ గ్రాప్ చేయాలనుకుంటే ఎంటైర్ సెక్టార్ పెరిగినప్పుడు
ఇక్కడ కంటే ఎక్కువ గ్రాబింగ్ అనేది ఇక్కడే ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్. ఓకే. తక్కువ ఈక్విటీలో అంటే ఎంత అమౌంట్ ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. హౌస్ వైఫ్స్ చాలా మంది ఉంటారు. వీళ్ళకంటే ఒక మంత్లీ ఇంత సంపాదిస్తూ ఉన్న 1 lakh లోపు సంపాదిస్తున్న వాళ్ళు, 50 వరకు సంపాదిస్తున్న వాళ్ళు, అంటే పర్ ఇయరే కట్టాలి అని అంటున్నారు కదా మీరు. అంటే ఎంత వరకు ఉన్నవాళ్ళు, ఎంత సంపాదిస్తున్న వాళ్ళు ఎంత వరకు కట్టుకోవచ్చు? ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ ఈవెన్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ విషయంలో కూడా మీరు గమనించినట్టయితే ఒక్కో కంపెనీ ఒక షేర్ అనేది ఒక్కొక్కసారి 5,000 నుంచి 1,50,000 2 లక్షల వరకు కూడా ఉంటుంది, రైట్? అదే మ్యూచువల్ ఫండ్ లో అయితే మీరు 500 రూపీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ మ్యూచువల్ లో 500 నుంచి స్టార్ట్ చేయొచ్చు. మ్యూచువల్ బెస్ట్ అంటున్నారు కాబట్టి మ్యూచువల్ లో మ్యూచువల్ ఫండ్స్ నుంచి అయితే మీకు ఏంటంటే ఎలాంటి రెస్ట్రిక్షన్ అనేది ఉండదు. 5,000 రూపాయలు ఉన్నా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు వన్ టైం, లేదా 500 రూపీస్ పర్ మంత్ ఎస్ఐపి నుంచి స్టార్ట్ చేయొచ్చు. అలాగని చెప్పేసి మంచి శాలరీ ఉన్న వాళ్ళు కూడా అదే 500 స్టార్ట్ చేయొద్దు. దేనికి మన రిక్వైర్మెంట్ ఎంత, మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత అవుట్కమ్ వస్తుంది, అరౌండ్ 10 to 12% యావరేజ్ రిటర్న్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళినట్టయితే బాగుంటుంది. అందులో 30% ఆఫ్ యువర్ ఇన్కమ్ జనరల్లీ మేము సింపుల్ ఫార్ములా చెప్తాను. మీ ఇంటి ఖర్చులు ఎంతైతే ఉంటాయో ఆ ఇంటి ఖర్చులో మీరు సేవ్ చేయడం అలవాటు చేసుకోండి. ఓకే. మీ ఇంటి ఖర్చు ఫర్ ఎగ్జాంపుల్ 50,000 సంపాదించే వ్యక్తికి ఒక 15 నుంచి 20,000 జనరల్ ఖర్చులు ఉంటాయి. అవును. అంటే ఫుడ్ అండ్ బెడ్, రెంట్ ఇట్లాంటివి. అవును. ఇలాంటివి కాకుండా ఇక మిగతావి మన కావాలని చేసుకునేటివి, అవి ఎంటర్టైన్మెంట్స్ అవన్నీ బయటకు వెళ్ళాలి. అవి కాకుండా బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ బేసిక్ నీడ్ అమౌంట్ అయినా మీరు సేవ్ చేయాలి. అది ఎక్కడ సేవ్ చేస్తే బాగా రిటర్న్ వస్తుందో అప్పుడు ఆలోచించాలి. లెట్స్ సే మీరు ఒక 15,000 రూపీస్ మీరు సేవ్ చేశారనుకోండి, అంటే ఒక నెల ఖర్చులు మీరు సేవ్ చేశారు. ఒక 100 months మీరు సేవ్ చేస్తే మీరు 100 months కు గ్రాసరీకి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సింపుల్ కదా. మీరు 100 months సేవ్ చేస్తే మార్కెట్ అనేది ఒక 100 months కలుపుతుంది ఎస్ఐపిలో. అంటే 200 months విచ్ ఇస్ అరౌండ్ 18 years వరకు మీకు ఎలాంటి గ్రాసరీకి ఇబ్బంది లేకుండా అయిపోతుంది. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీ మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత ఉందో అంత సేవ్ చేసేంత వరకు కష్టపడాలి మీరు. అంతే తప్ప ఇప్పుడు మీరు 50,000 సంపాదిస్తూ 2,000 లక్కు వెతకద్దు, అందులో లక్ రాదు. సో జనరల్గా ఆ విధంగా మీరు కనుక ప్రాపర్గా అనలైజ్ చేసుకుని పెట్టుకోగలిగితే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి.